హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ismartyamuna. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బెల్లం గవ్వలండి. కొన్ని చిట్కాలను పాటిస్తే మనం ఈ విధంగా షైనీగా ఉన్న గవ్వల్ని చేసుకోవచ్చు. అలాగే పైన బెల్లం లేయర్ ఫామ్ అయ్యే విధంగా స్వీట్ షాప్లో దొరికే విధంగా మనం గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే స్వీట్ షాప్లో మైదా పిండితో ఈ గవ్వల్ని ప్రిపేర్ చేస్తారండి. మైదా పిండి మన బాడీకి అంత మంచిది కాదు కదా, సో అందుకని నేను ఇక్కడ గోధుమ పిండితో చేశాను. ఇవి అచ్చం బయట కొన్నట్టుగానే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇక ఆలస్యం చేయకుండా నేను ఈ గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను, చూడండి. ముందుగా ఇక్కడ నేను 4 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. 4 కప్పులు అంటే అరకిలో వరకు ఉంటుంది. ఇందులోనే 1/2 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇందులో 1/2 కప్పు కరిగించిన వెన్న కానీ నెయ్యి కానీ వేడి నూనె కానీ యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్పూన్తో కలుపుకోవాలి. ఈ విధంగా స్పూన్తో కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చేత్తో కలుపుకుంటూ ఈ విధంగా క్రంబుల్ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా క్రంబుల్ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. మీరు ఒకేసారి వాటర్ని ఎక్కువ యాడ్ చేయొద్దండి, పిండి పలచనైపోయే ప్రమాదం ఉంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు వరకు వాటర్ని యూజ్ చేశాను. ఇప్పుడు ఈ పిండి ముద్దని తడి క్లాత్తో ఈ విధంగా కవర్ చేసేసి ఒక 1/2 గంట పాటు నాననివ్వాలి. 1/2 గంట తర్వాత చూస్తే మనకి పిండి చూడండి చాలా సాఫ్ట్గా ఉంది కదా. ఈ పిండిని మరలా 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మర్దన చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వలన మనకి పిండి అనేది బాగా సాఫ్ట్గా తయారవుతుందన్నమాట. ఈ విధంగా మర్దన చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని మిగిలిన పిండిని మనం తడి క్లాత్తో కవర్ చేసేయాలి, లేకపోతే ఈ పిండి అనేది ఆరిపోతుంది. ఇప్పుడు తీసుకున్న కొంచెం పిండిని కూడా చిన్న రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. మీరు ఎంత వీలైతే అంత చిన్నగా రౌండ్ బాల్స్ని చుట్టుకోండి. అప్పుడే మనకి గవ్వలు బాగా క్రిస్పీగా పల్చగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఒక గవ్వల చెక్క తీసుకొని ఒక డ్రాప్ ఆయిల్ రాసి ఈ విధంగా గవ్వల్ని చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర గవ్వల చెక్క లేకపోతే ఇదే విధంగా ఫోర్క్తో కూడా చేసుకోవచ్చు. ఫోర్క్కి ఒక డ్రాప్ ఆయిల్ రాసి ఈ విధంగా చేసుకోండి. అదేవిధంగా దువ్వానితో కూడా చేసుకోవచ్చు. దువ్వానికి కూడా ఒక డ్రాప్ ఆయిల్ రాసి ఈ విధంగా చేసుకోండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ వస్తుందన్నమాట. చూడండి, గవ్వల చెక్క లేని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయొచ్చు. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా గవ్వల్ని చేసుకోవాలి. ఈ విధంగా అన్ని గవ్వల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూడండి, ఒక్కొక్కటి మనకి ఒక్కో డిజైన్ ఉన్నాయన్నమాట. దువ్వాన్తో అలాగే ఫోర్క్తో చేసిన ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ వచ్చాయి మనకి. ఇప్పుడు పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మనం ఈ గవ్వల్ని యాడ్ చేసుకోవాలి. కేవలం మీడియం ఫ్లేమ్లోనే ఈ గవ్వల్ని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టేస్తే గవ్వలు అనేది పైన కలర్ చేంజ్ అయిపోతాయి, కానీ లోపల మాత్రం సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన గవ్వలన్నింటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకోండి, అప్పుడే మనకి క్రిస్పీ గవ్వలు తయారవుతాయి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పాకం కోసం ఇక్కడ 2 కప్పుల తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం ఇలా కరిగిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి సాఫ్ట్ బాల్ తయారవ్వాలి. ఇక్కడ ఇంకా అవ్వలేదన్నమాట. మరలా 2 నుంచి 3 నిమిషాల పాటు కరిగించుకుంటే మనకి ఈ విధంగా చూడండి సాఫ్ట్ బాల్ లాగా ప్రిపేర్ అవ్వాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా కేవలం మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి, లేకపోతే మనకి పాకం అనేది మాడిపోతుంది. చూడండి, ఈ విధంగా సాఫ్ట్ బాల్ లాగా తయారైతే సరిపోతుంది, మరి ఎక్కువ ముదురు పాకం పట్టొద్దు. ఈ విధంగా సాఫ్ట్ బాల్ లాగా ప్రిపేర్ అయిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గవ్వలను వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలండి బెల్లం తయారైన తర్వాత. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న గవ్వలన్నింటినీ కూడా వేసుకొని బాగా బెల్లం పాకానికి పట్టేటట్టుగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మీకు చూస్తుంటే బెల్లం పాకం ఎక్కువైనట్టు అనిపిస్తుంది కదా, కానీ మనం కలిపే కొంది ఇవి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మీకు షైనీ గవ్వలు కావాలంటే అందులో నుంచి కొంచెం తీసేసుకుంటే ఇప్పుడు
మనకి పైన బెల్లం లేయర్ ఫామ్ అవ్వాలి అంటే వీటిని చల్లారే వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి ఇలా పైన లేయర్ అనేది ఫామ్ అయ్యి స్వీట్ షాప్లో లాగా చాలా టేస్టీగా పైన లేయర్ ఫామ్ అయ్యి ఉంటుందన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఇప్పుడే స్మార్ట్ యమునా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.